తాగితే పోతావు, పీలిస్తే పోతావు. కాబట్టి మద్యాన్ని తాగరాదు, పొగ పీల్చరాదు. ఒక మనిషి జీవితంలో ప్రతి అవకాశము ఒక మలుపు కాకపోవచ్చు, కానీ ప్రతి మలుపు ఒక అవకాశమే. దీన్ని ఉద్దేశించి చేసిన ఒక చిన్న ప్రయత్నమే మా ఈ రాబోయే రోజులు బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరికి పాస్ట్ ఎప్పుడు వేస్ట్గానే అనిపిస్తుంది. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. నా పేరు సూర్య. బీటెక్ అయ్యాక నాలాగా ఉద్యోగం లేని ప్రతి ఒక్కరికి కేర్ ఆఫ్ అడ్రస్ మైత్రివనం. హలో. రే మామా, ఇప్పుడే మైత్రివనం దగ్గర బస్ దిగానురా. ఎక్కడన్నా? సారీ మామ, ఫుల్ హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను. ఈ దరిద్రుడు ఇంక జీవితంలో మారుడు. సర్లే, మీ రూమ్ అడ్రస్ చెప్పు, నేనే వస్తాను. మధురానగర్, రోడ్ నంబర్ 2, లాస్ట్ బిల్డింగ్. అరే అరే, ఆటో. ఏయ్, ఎవరు కావాలి? ఇక్కడ రాము అని. ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరు. రోడ్ నెంబర్ 2 లాస్ట్ బిల్డింగ్ ఇదే కదా? ఇది రోడ్ నెంబర్ 3. రోడ్ నెంబర్ 2 అంటే వెనక్కి వెళ్ళాలి. ఓ ఓకే. ఇంత అందంగా ఊర్లో ఒక్కతే ఉండదే. ఏంటి రూమ్ అన్నాడు, ఇక్కడేదో పెద్ద బిల్డింగ్ ఉంది. హలో, ఏంట్రా ఇల్లు అన్నావు? ఇక్కడేదో పెద్ద బిల్డింగ్ ఉంది. అదే బిల్డింగ్ రా, ఫ్లాట్ నంబర్ 203. వచ్చే. ఇక్కడ మనకు ఎవరు తెలియదే, ఎలా వెళ్ళాలి ఇప్పుడు? ఇదే అనుకుంటాలే. తలుపు తీసే ఉంది, లోపలికి రారా.
ఏరా వచ్చి తలుపు తీయడానికి కూడా బతుకమేనా? చెప్పా కదా మామ ఫుల్ హ్యాంగ్ ఓవర్లో ఉన్నా అని. సరే గాని థ్యాంక్స్ రా. ఏ నువ్వు రాకపోవడం వల్ల ఈరోజు ఒక అమ్మాయిని చూశాను రా. అవునా? అప్పుడే మొదలెట్టేసావా? మన జావా మేడంలో ఉంటుందా? చిచి, జావా మేడంకి ఆ అమ్మాయికి పోలికేంట్రా? ఆ అమ్మాయి ఏంజిల్లా ఉంటుంది. అవునా? వీడు చాలా ఎగస్ట్రాలు చేస్తున్నాడు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. తనే కాదు, తన ఫ్రెండ్ కూడా తనంత కాకపోయినా యావరేజ్గా ఉంటుందిరా. జావా మేడంలో ఉందంటే మనకు వర్కౌట్ కాదు, కానీ ఈ ఫ్రెండ్ కాన్సెప్ట్ ఏదో బాగుంది. బావా టిఫిన్ తిన్నావా? తినకపోతే పక్కనే హోటల్, మన పేరు చెప్పెళ్ళి తిను. అట్టరా దారికి. కరెక్ట్ ప్లేస్ ఇదేనంటావా? ఎంతకి వస్తుందో రాదా? వీడికి వేరే పని లేదనుకుంటా. ఈ పని తప్ప ఒక్కటి కుదిరేలేదు. దీని దయ వల్ల వాకింగ్ మాత్రం ప్రాక్టీస్ అవుతుంది. ఈ రోజు కూడా వచ్చేసాడా? ఈరోజు ఎలాగైనా చెప్పేయాలి. ఏంటి నన్నే ఫాలో చేస్తున్నావు? వేరే పని లేదా నీకు? బయట బాగా ఎండగా ఉంది. అవును, కొంచెం కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? సరే పదా. వన్ మినిట్. చెప్పు. బాబు రెండు కాఫీ. నేను చెప్పమన్నది కాఫీ కాదు. ఎందుకు ఫాలో చేస్తున్నావు? నచ్చావు, ఫాలో చేస్తున్నాను. నచ్చితే ఫాలో చేసేస్తావా? అయినా నీలాంటి అబ్బాయిల గురించి తెలిసిందే కదా. ఇలా ఫాలో చేయడం, ఫ్రెండ్షిప్ అనడం, నీ బర్త్డేకో నా బర్త్డేకో లేక ఫిబ్రవరి 14th ఒక పువ్వు తెచ్చి మా చెవిలో పెడతారే. నీ బర్త్డే ఎప్పుడు? అనుకున్నా December 15. నీ బర్త్డే December 15th, నా బర్త్డే January 15th, వ్యాలంటైన్స్ డే February 14th. వీటికి చాలా టైం ఉంది. మనకంత ఓపిక లేదు. ఇప్పుడే చెప్పేస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే ఫాలో చేస్తున్నాను. అయినా 3 days ఫాలో చేసేసి ప్రేమించేస్తావా? అయినా అందరు అబ్బాయిలాగా 3 నెలలు నీ చుట్టూ తిరిగి 30 అబద్ధాలు చెప్పి నిన్ను ఇంప్రెస్ చేయాలనుకోవడం లేదు. యాక్చువల్లీ నేను ఒక్క నిమిషం. ఇది ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళింది? ఎస్. సరే గాని నువ్వేం చేస్తుంటావు? నేను ఇక్కడే హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అది మనకు సంబంధం లేదులే గాని. ఏంటి ఇవాళ క్లాస్ లేదా? నీతో మూవీకి వెళ్దాం అనుకున్నాను, అందుకే వెళ్ళలేదు. ఏంటి ఇవాళ కూడా క్లాస్కి వెళ్ళలేదా?
నేను చూడాలనిపించింది, అందుకే వచ్చేసాను. ఏరా ఎక్కడున్నావా? నీకోసం ఎదుగుతున్నా కిందంతా. ఏం లేదురా, ఈ కోర్సులు ఇన్స్టిట్యూట్లు అమ్మాయిలు, ఇక్కడ నాకు ఆ అమ్మాయి తప్ప ఇంకేం నచ్చట్లా. బ్రతకాలంటే కావాల్సింది అమ్మాయిలు కాదు, ఉద్యోగం. ముందు ఆ పని చూడు. మరి ప్రేమ బతకాలంటే? అది బతకాలన్నా ఉద్యోగమే కావాలి. తన ఫ్రెండ్ పేరు రమ్య అంట. అవునా? మరి నాకెప్పుడు పరిచయం చేస్తున్నావు? సర్లే, ముందు నా గర్ల్ ఫ్రెండ్కి పరిచయం చేస్తాను. తనకు ఓకే అయితే గనక నెక్స్ట్ రౌండ్కి వెళ్దు గాని. ఛీ, దీనమ్మ జీవితం. ఇంటర్వ్యూలోనే అనుకున్నాను, దీంట్లో కూడా రిఫరెన్స్ రౌండ్లేనా? సర్లే, ఎప్పుడు వెళ్దాం? రేపు వెళ్దాంలే. రేయ్, అది కాదు. ఏంట్రా? ఆహా, ఏం లేదు. నేనున్నాను కదా, నువ్వు ఆగు. మళ్ళీ ఏంట్రా? టిఫిన్ కూడా తినకుండా తీసుకొచ్చేసావు కదరా. తిందుగానిలే, ఇప్పుడు తిండిగాలే. ఇదేం జరిగే పనిలా లేదు. అబ్బో, మళ్ళీ బిల్డప్ ఒకటే. మొహం చూడు. ఎరా, అసలు వస్తుందంటావా? వస్తుందిరా. ఎక్కడ్రా? వస్తాననే చెప్పిందిరా. కనీసం ఫోన్ అన్నా చేయరా? చేశానురా, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సర్లేరా, నెక్స్ట్ టైం కలుద్దాం. పద. రోజు మీ మీటింగ్ స్పాట్ ఇదేనా? నీకు ఈ ఎక్స్ట్రాలకేం తక్కువ లేవు. బావా, ఇంకా అమ్మాయి ఫోన్ ఆన్ చేయలేదా? డల్గానే ఉన్నావు. లేదురా, మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వీడి మూడెలా మార్చాలబ్బా? వెదర్ బాగుందిరా, మందేద్దాం. అబ్బా, ఇప్పుడు అవన్నీ ఎందుకులేరా. ముందు నువ్వు రాబా, చెప్తాను. మదర్ డిమాండ్ చేస్తే మిల్క్ దాగడు కానీ వెదర్ డిమాండ్ చేస్తే విస్కీ వేద్దాం అన్నాడంట నీళ్ళంటాడు. ఇలాంటి కొటేషన్లన్నీ ఆటోలు వెనకాల రాయించుకోవడం బాగుంటాయి, కానీ ముందు నువ్వు రా. సర్లే కానీ. ఏంది మామ ఇంతలా ఎక్కేస్తుంది? ఆల్రెడీ ప్రేమ అనే మత్తులో ఉన్నావు కదా బా, దానికి మత్తు తోడేసరికి డబుల్ ఇంపాక్ట్ అంతే. అది సర్లే కానీ ఇంకో పెగ్గేద్దాం రా బావా. వద్దు మామ, రేపు మార్నింగ్ ఎర్లీగా లేచి టెంపుల్కి వెళ్ళాలి. ఏంట్రో ఈ మధ్య గుళ్ళు గోపురాలు? ఈ ప్రేమ నమ్మకాన్ని కూడా మూఢనమ్మకంగా మార్చేస్తుందిరా. ఎరా, తన ఫోన్ మాత్రమే లిఫ్ట్ చేయట్లేదా? ఇంతకీ తన ఊర్లో ఉందా లేదా? రే, తను నాకు చెప్పకుండా ఏ పని చేయదురా, ఏ పని చేయదు. ఎరా, తన ఫోన్ మాత్రమే లిఫ్ట్ చేయట్లేదా? ఇంతకీ తన ఊర్లో ఉందా లేదా? ఎరా, తన ఫోన్ మాత్రమే లిఫ్ట్ చేయట్లేదా? ఇంతకీ తన ఊర్లో ఉందా లేదా? ఇంతకీ తన ఊర్లో ఉందా లేదా?
ఆ రోజు వాడు అలా అనడం వల్ల జరిగిందో లేక తనే నన్ను వదిలేసి వెళ్ళిందో ఆ క్షణం నాకు అర్థం కాలేదు. కారణం ఏదైనా ఫలితం ఒకటే. ఫలితం ఏదైనా మనం చేయగలిగింది ఒకటే, మన తప్పును మనం తెలుసుకోవటం లేదా దాన్ని మన పక్క వాళ్ళ మీదకి నెట్టడం. ఎరా మధ్యాహ్నం ఏమైనా తిన్నావా? లేదురా, ఆకలిగా లేదు. కనీసం ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? ఏమో. రాత్రి 8 అయింది. నువ్వు ఈ మధ్య టైంకి తినట్లేదు, అది పక్కన పెడితే అసలు నువ్వు ఈ లోకంలోనే ఉండట్లేదు. అదే అమ్మాయిని తలుచుకొని పదే పదే ఎన్నాళ్ళు బాధపడతావురా? లేదురా, అలాంటిదేం లేదు. ఏంట్రా అన్నిసార్లు కట్ చేస్తున్నావు? ఎవరో మాట్లాడొచ్చుగా. ఎవరో జాబ్ ఇంటర్వ్యూ అంటారా, ఇంటర్వ్యూకి రమ్మని తలదినేస్తున్నారు. మరేం వెళ్ళొచ్చుగా. లేదురా, నేనేం చేస్తున్నా తనే గుర్తొస్తుంది. సరిగ్గా దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. చూడు బాబాయ్, మనకెప్పుడు 2 లైఫ్లు ఉంటాయి. ఒకటి పర్సనల్, 2 ప్రొఫెషనల్. ఇప్పుడు ఆ అమ్మాయి దొరకలేదని నువ్వు పెళ్లి చేసుకోవడం మానేలేవు. మీ పేరెంట్స్ కోసమైనా ఎవరో ఒక అమ్మాయిని చేసుకోక తప్పదు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఉద్యోగం కాకపోయినా నీ ఫ్యామిలీని పోషించడానికైనా ఏదో ఒక ఉద్యోగం చేయక తప్పదు. సో ఇవి 2 ప్రతి మగాడి లైఫ్లో ఉంటాయి. అవి ఎలా ఉండాలో మనమే డిసైడ్ చేసుకోవాలి కొంత ఏజ్ వరకు. ఆ ఏజ్ దాటితే వాటంతట అవే డిసైడ్ అయిపోతాయి. కాబట్టి నా మాట విని ఇంటర్వ్యూకి వెళ్ళు. ఎప్పుడూ నీ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్తో ముడిపెట్టుకోకు. అదేం లేదురా, వెళ్దామన్నా టైం కుదరడం లేదు. రే రైమింగ్ కుదిరితే ముష్టోడు కూడా ముఖేష్ అమ్మాని నాటాడిస్తాడురా. అర్థమైందా చెప్పు? అది కాదురా. మనం వాచ్ ఎందుకు చేతి పెట్టుకుంటాం తెలుసా? టైం మన చేతిలో ఉండడానికి, మనం టైం చేతిలోకి వెళ్ళడానికి కాదు. ఏరా సెటైర్లా? అది కాదు బావా, నీ మంచి కోసమే కదా చెప్పేది. నేను కూడా ఒకసారి ఆలోచించు. నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను రా. యా కమింగ్. Congrats, you got selected. థ్యాంక్ యూ సార్. You better thank her. నువ్వేంటి ఇక్కడ? నీతో కాఫీ షాప్కి వచ్చినప్పుడే 1 minute. నీ రెజ్యూమ్ చూసాను. తర్వాత నా దగ్గరే ఉంది. కానీ నీకంటూ ఒక జాబ్ లేనప్పుడు నువ్వెంత మంచివాడివైనా సరే ప్రపంచంలో ఎవరి పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు. దట్టు నన్ను కలిసిన దగ్గర నుంచి నీకు నీ కెరియర్ మీద కన్నా నా మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది. నువ్వు నీ కెరియర్ని నెగ్లెక్ట్ చేయడం అబ్జర్వ్ చేశాను. సో నీకు జాబ్ వచ్చాక కలుద్దామని అలా చేశాను. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు తెలియకుండానే ఫాలో చేస్తున్నావా? చెప్పాగా, నచ్చావు, ఫాలో చేస్తున్నాను. నా పేరు కావ్య. అవును, ఇంతకీ నీ పేరేంటి? నా పేరు సూర్య.